ఇంకొక వ్యక్తి గురించి చెప్తానా? అపోస్తలులు, దైవజనులు బ్రదర్ ఏసన్ గారు. ఆయనలో ఉన్న ఒక ఓర్పు చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఓర్పుతో ఉన్నారో అపోస్తుడైన పౌలయ్య గారు ఏ ఓర్పును ధరించుకొని సౌలు నుండిగా పౌలుగా మార్చబడిన తర్వాత పరిచర్య చేసిన దినాల్లో నిందలైనా, అవమానాలైనా, ఉపవాసాలైనా, జాగరణాలైనా, దిగంబరత్వం అంటే తెలుసా? అపోస్తుడైన పౌలయ్య గారికి ఒంటి నిండా సరైన బట్టలు కూడా ఉండేవి కాదట. ఏమాత్రం దానికి నన్ను పరిచర్య పిలిచిందని ఏ మాట ఇప్పుడు కూడా మాట్లాడలేదు. అది అపోస్తుడైన పౌలయ్య గారి ఓర్పు. చెరసాలైనా, దెబ్బలైనా అన్నిట్లో ఓర్చుకున్నవాడు అపోస్తుడైన పౌలయ్య గారు. అందుకని అంటాడు, దైవజనుడా ఓర్పును సంపాదించుకోవటం కొరకు ప్రయాసపడు. ఓ తెస్సలోనికే సంఘమా, ఓర్పు కలిగి ఉంటుటకు ప్రయాసపడండి. ఈ కోవలోనే నడిచి వెళ్ళిన దైవజనుడు బ్రదర్ ఏసన్ గారు. సేవ ప్రారంభ దినాలలో ఏసన్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఏసన్ గారి మందిరానికి ఒక తల్లి వచ్చేది. ఆమె 1-2 ఆదివారాలు అయింది చర్చికి రాక. ఏసన్ గారు ఏం చేశారంటే, బిడ్డ ఎందుకు రావట్లేదు, ఏమైనా పరిస్థితి బాగోలేదా? ఇప్పుడంటే ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు దైవజనుడు ఇక్కడ ఉండి ఫోన్ చేస్తే మాట్లాడచ్చు, అమ్మ ఎట్లనో ఏంటి ఎందుకు రాలేదని. అప్పట్లో ఫోన్ లేవు కదా. ఒక సైకిల్ ఉంటే ఒక సైకిల్ తీసుకొని నా మందిరానికి వచ్చి ఒక బిడ్డ ఎందుకు రావట్లేదు, ఆ బిడ్డ అనారోగ్యం చేత రావట్లేదా, సమస్యల చేత రావట్లేదా, సరే దర్శించి బలపరిచి ప్రార్థన చేసి వద్దాము అని చెప్పి సైకిల్ తీసుకొని ఏసన్ గారు బయలుదేరి ఆ తల్లి ఇంటికి వస్తాడు. అది సాయంకాలం రాత్రికాల వేళ. ఆ ఇంటికి వచ్చి మాట్లాడతాడు, ఆ తల్లిని బలపరుస్తాడు, ఆ తల్లి కొరకు ప్రార్థన చేస్తాడు. అమ్మా నేను వెళ్ళొస్తాను, ఇకరా వచ్చే దూరం మందిరానికి రా అని ఇంట్లో వాళ్ళందరినీ యోగక్షేమాలు తెలుసుకొని ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే ఆ తల్లి ఏముంటుందంటే, అయ్యా కరివేపాకుతో పప్పుచారు కాసాను, ఒక ముద్ద తినిపోయాను అంటుంది. అప్పుడు ఏసన్ గారు అంటాడు, కడుపులో ఆకలవుతున్న దైవజనుడు ఏమంటాడంటే కడుపు నిండిందని చెప్తాడు. కొంతమంది అని రియల్ అనుకుంటారు అది. ఏసన్ గారు కూడా ఏం చేశారంటే, అమ్మ తినే వచ్చాను, నాకు ఆకలిగా లేదమ్మంటే, అయ్యా చాలా రాత్రి అయిపోయింది అయ్యా, కమ్మగా కాసానయ్యా కరివేపాకు పప్పుచారు, కొంచెం తినిపోయానండి రిక్వెస్ట్ చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఎంతైనా ఆత్మీయ బిడ్డ కదా, విశ్వాసి కదా అని చెప్పి ఆయన ఆ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆమె వడ్డిస్తుంది, ఆయన తింటూ ఉంటాడు. ఆమె భర్త మారు మనసు లేనివాడు, ఆమె భర్త ఒక లోకానుసారి, పాస్టర్ విలవని, సేవకుడని ఏమీ తెలీదు. ఏసన్ గారు భోజనం చేస్తూ ఉన్నాడా, మరి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో తెలీదు, మొత్తానికి వచ్చాడు. ఏసన్ గారు అలా అన్నం తింటుంటే హ్యాండ్ ఇచ్చి 2 సార్లు అని ఆ అన్నం తింటుంటే అన్నం ఊసాడండి. ఊసి ఏమన్నాడు తెలుసా, ఆ కొంప తిరిగి ఆడొక ముద్ద తిని కడుపు నింపుకోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా అని చెప్పి ఏసన్ గారిని కొంచెం అనరాని మాట్లాడేసి వెళ్ళిపోయి అక్కడ ఇంటి బయట మంచం వేస్తుంటే ఆ మంచంలో కూర్చుంటాడు. ఇప్పుడు ఏసన్ గారు ఏం చేయాలి చెప్పండి? నీ కూటి కోసం వచ్చానా, నీ గుడ్డ కోసం వచ్చానా, ఎవడికి కావాలి అన్నం అని ఆ ప్లేట్ని ఇసిరేసి వెళ్ళిపోవాలి. కన్నీళ్ళు దిగమింగుకుంటూ ఉమ్మూసిన కంచంలోని అన్నం కలుపుకొని దిగమింగుకొని తింటాడు. ఒక మాట నేను చెప్పనా, ఏసన్ గారు ఆ టైంలో ఏసని ఇలా ప్రశ్నించలేదు. ఏవని, ఏంటి ప్రభా నువ్వు నన్ను సేవకు పిలిచావు, సేవకు పిలిచిన నాకు ఇదేనా ఘనత, ఇదేనా మెప్పు, కనీసం నాకు పట్టెడు అన్నం పెట్టలేవా, పెట్టిన అన్నంలో ఇలాంటి అవమానమా, నేను దీన్ని తినాలి, ఇక్కడ నేను సేవ చేయాలా? ఏసన్ గారికి రైస్ మిల్లు లేక కాదు, ఏసన్ గారికి నిమ్మ తోటలు లేక కాదు,
యేసన్న గారు నాన్న ఒక పేదవాడేం కాదు. యేసన్న గారు బతకలేక కాదు సేవకు వచ్చింది. సమస్త ఉన్నప్పటికీ విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చాడు. అలనాడు అపోస్తలుడైన పౌలు గారికి ఏ ఓర్పు అయితే ఉన్నదో, యేసన్న గారు ఆ ఓర్పుని ప్రయాసపడి సంపాదించుకున్నాడు కనుకనే ఆ పొద్దు కళ్ళము నీళ్ళు దిగమింకుంటూ ఆ పెట్టిన ఆహారం అంతా తినేసి బయట కూర్చున్నాడే గుర్రుమని చూస్తా మంచంలో మారు మనసు లేని భర్తకి, అయ్యా అయ్యా ఇల్లొస్తాయా అమ్మ ఇల్లొస్తాని చెప్పి ఆ సైకిల్ తీసుకుని వెళ్ళిపోతాడు. మంచంలో కూర్చున్నాడికి ఏం గుబులు తిరిగిందో మరి దేవుడు ఎట్లా మాట్లాడో తెలియదు, కానీ లోపలికి వచ్చాడు. ఎవరైనా మా పాస్టర్ గారయ్యా ఏడుస్తుంది అప్పటికే, ఎందుకంటే సేవకుడికి ఇంత అవమానం జరిగింది కానీ కుమిలిపోతే ఏడుస్తుంటే. పిల్లగాడికి బాగానే ఓపిక ఉన్నట్టుందిగా, చిన్నోడైనా చాలా ఓపిక మంతులే, చాలా ఓర్పు ఉంది. రేపు నన్ను కూడా తీసుకొచ్చి చర్చికి నేను కూడా వస్తా, కొట్టు చప్పట్లు కొట్టు, అట్లా చూస్తున్నావు. రేపు నన్ను కూడా తీసుకెళ్ళి చర్చికి వస్తా అన్నాడు. మొత్తం మీద ఆదివారం వచ్చింది, ఆదివారం చర్చికి తీసుకొచ్చారు. ఆ ఆదివారం ప్రభు సూటిగా వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడాడు. ఆ వాక్యం చేత ఆయన పట్టుబడి మారు మనసు పొందాడా. ఇక ఆ తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా కానుక తెచ్చాను, చిన్నమాట ప్రార్థన చేద్దు, కొంచెం బయటికి రండి అని అన్నాడు. సరేలే నుంచి బయటకు వచ్చి చూస్తే రిక్షా మీద 2 పెద్ద మూటలు బియ్యం మూటలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, అయ్యా నా తరపున కానుక నన్ను క్షమించండి ఆమేన్ అని ప్రార్థన చేస్తే ఆ కానుక తెచ్చి ఇంట్లో ఇచ్చిపోతాడు. 2 సార్లు ఉమ్మూసినందుకు దేవుడు 2 బస్తాల బియ్యాన్ని పంపించాడు. అది 3 సార్లు ఇస్తే 4 సార్లు ఇస్తే ఓర్పు చెప్పండి. అలనాటు దైవజనులకు ఓర్పు ఉంది. ఈనాడు క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకి ఓర్పు ఉండాలి. పేషెన్స్ మస్ట్ బి హ్యావ్. మనకి ఓర్పు లేకపోతే ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్ళలేం, దైనందిన జీవితంలో మనం ముందుకెళ్ళలేం, కుటుంబ జీవితంలో మనం ముందుకెళ్ళలేం, వ్యక్తిగత జీవితంలో ముందుకెళ్ళలేం. ఓర్పు అనేది చాలా అవసరం. సేవకు ఓర్పు అవసరం, నీ ఇంటిలో నీకు ఓర్పు అవసరం, ఒక భర్తగా నీకు ఓర్పు అవసరం, ఒక భార్యగా నీకు ఓర్పు అవసరం, ఒక పిల్లలుగా మీకు ఓర్పు అవసరం, ఒక సేవకుడిగా నాకు ఓర్పు అవసరం, ఒక విశ్వాసిగా నీకు ఓర్పు అవసరం. ఓర్పు లేకపోతే మన జీవితాలు ఆశీర్వాదకుల్లో నడిపించబడవు, అదో శాపాన్ని అనుభవిస్తాం. ఇదిగో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, మీరు ఓర్పును సంపాదించుకుంటే అదే క్రీస్తు ఓర్పును సంపాదించుకుంటే కొరకు మీరు ప్రయాసపడండి. ఏ ఓర్పుని? క్రీస్తు కలిగి ఉన్న ఓర్పుని సంపాదించుట కొరకు ప్రయాసపడాలి. నా ఓర్పు మీరు సంపాదించమాకండి, మీ ఓర్పు నాకు అక్కర్లేదు. మన ఇద్దరం కలిసి ప్రభు ఓర్పును సంపాదించుకోవాలి.